నమ్మలేని నిజం. న్యూయార్క్ టైమ్స్ కొన్నేళ్ల క్రితం ప్రచురించిన ఒక ఆర్టికల్ ఇప్పుడు చైనాలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే సంచలనం రేపుతోంది. ఎందుకంటే లిచింగ్ యోన్ అనే వ్యక్తి అక్షరాలా 256 ఏళ్లు బ్రతికాడు. చెంగ్డు యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ తన రీసెర్చ్లో భాగంగా వెతుకుతుంటే ఈ లిచింగ్ డేటా దొరికింది. అతనికి 150 ఏళ్ల వయసున్నప్పుడు ఒక స్కూల్ టీచర్ బర్త్డే విషెస్ చెప్పిన పేపర్ బయటపడింది. అంతేకాదు, తీగ లాగితే 1877లో 200వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నట్లు కూడా ఆధారాలు లభించాయి. దీంతో అతని వంశవృక్షాన్ని కనుగొనే పనిలో పడ్డాడట ప్రొఫెసర్. అక్కడే ఆయనకు ఆశ్చర్యకరమైన ఆధారాలు దొరికాయి. లిచింగ్ 256 ఏళ్లు బతికాడు. అతనికి 23 పెళ్లిళ్లయ్యాయి. వాళ్ల ద్వారా లిచింగ్ 200 మందికి పైగా సంతానాన్ని కలిగి ఉన్నాడు. వారంతా చెల్లా చెదురైనా కూడా చాలామంది వారి తండ్రి గురించి ఆధారాలను వదిలి వెళ్లారు. ఇప్పుడు మా తాత 256 ఏళ్లు బతికాడని మనవళ్లు, మునిమనవళ్లు కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇన్నేళ్లు బ్రతకడానికి అతనేం చేశాడనేది ఇప్పుడు అంతా ఆశ్చర్యకరంగా వెతుకుతున్నారు. లిచింగ్ గురించి తెలిసిన ప్రకారం ఆయన ఎప్పుడూ కొండ ప్రాంతాల్లోనే బతికాడు. అందరి మాదిరిగా ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోలేదు. కాని ఎక్కువ కాలం బతకాలని మాత్రం కోరికగా ఉండేదట. అందుకే 10వ ఏట నుండే చెట్లు, పసర్ల మీద రీసెర్చ్ చేసి తనకు ముత్తాతల నుండి వచ్చిన జ్ఞానంతో కేవలం కొన్ని విత్తనాల నుండి చేసిన వైన్ను మాత్రమే తాగేవాడట. దానికి తోడు ముల్లంగిని వేర్వేరు పద్ధతుల్లో నిల్వ చేసుకుని వాటికి కొన్ని మూలికలను తినేవాడట. ఇక ఉసిరిలాంటి వాటిని కూడా బాగా తినేవాడట. ఇక తన వయసు ఎక్కువగా పెరగడానికి కారణం కొండల ప్రాంతాల్లో దొరికే ఒక రకమైన పుట్టగొడుగు కారణం. దానికి తోడు ఒక చెట్టు నుండి తీసిన బెరడుతో షవ్ వు అనే మూలికా క్రీం చేసుకునేవాడట. ఇలాంటిది మన ఇండియాలో కూడా దొరుకుతుంది. కేవలం మూలికలు, చెట్ల ఆకులు, ఇతరాత్రా నేచురల్గా కొండ ప్రాంతాల్లో దొరికే హెర్బల్ ఫుడ్నే తీసుకునేవాడట. ఈ మూలికలే తన వయసును పెంచాయని లిచింగ్ చెప్పుకునేవాడని ఆ ప్రొఫెసర్ చెప్పారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. పుట్టగొడుగులు, గ్రెయిన్స్ నుండి తీసిన వైనే ఆయన గట్టితనానికి కారణం. దీంతో ఇప్పుడు ఆయన తిన్న ఔషధాలను బోర్డులు పెట్టి మరీ చైనాలో అమ్ముతున్నారు వ్యాపారులు. ఇదిగో, మీరు కూడా ఎక్కువ కాలం బతకాలంటే లిచింగ్ మాదిరిగా ఆయన తిన్న మూలికలు తినండి, ఎక్కువ కాలం బ్రతకమని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు 256 ఏళ్లే రికార్డుగా ఉంది. కొంతమంది 500 ఏళ్లు బ్రతికిన వ్యక్తి చైనాలో ఉండేవాడని చెబుతారు. కాని ఆధారాలు లేవు. ఇక మన సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే హిమాలయాల్లో ఉండే బాబా 1000 ఏళ్లుగా బ్రతికే ఉన్నాడని చెబుతారు. కాని దానికి ఆధారాలు లేవు. ఆయన బాబా పేరుతో సినిమా తీసినా కూడా అది ఫ్లాప్ అయింది. కాని ఆ బాబా కోసం అప్పుడప్పుడు రజనీ హిమాలయాలకు కూడా వెళ్లి వస్తుంటాడు. అయితే లీచింగ్ మాత్రం ఎలా బతికాడు, ఏం తిన్నాడు, 71 ఏళ్ల వయసులో చైనా ఆర్మీకి మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్పాడు అనే వాటికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఎక్కువ రోజులు బ్రతికిన మనిషిగా లిచింగ్ రికార్డు క్రియేట్ చేశాడన్నమాట.